జీవితంలో ఒక్కసారైనా మహాకాళేశ్వరం వెళ్ళకపోతే, మహాకాళేశ్వరంలో కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోకపోతే మనుష్య జన్మకి ఏదో కొంచెం కొరత ఏర్పడినట్టెనుసుమండి. ఎందుకని అంటే ఎంత పెద్ద దేవాలయం, ఇప్పటికీ మీరు వెడితే మీ మనసు మీ ప్రయత్నం లేకుండానే అంతర్ముఖత్వాన్ని పొందుతుంది. అంత గొప్ప క్షేత్రం గోదావరి ఒడ్డునే వెలిసింది. జీవితంలో ఒక్కసారైనా మహాకాళేశ్వరం వెళ్ళకపోతే, మహాకాళేశ్వరంలో కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోకపోతే మనుష్య జన్మకి ఏదో కొంచెం కొరత ఏర్పడినట్టెనుసుమండి. ఎందుకని అంటే ఎంత పెద్ద దేవాలయం, ఇప్పటికీ మీరు వెడితే మీ మనసు మీ ప్రయత్నం లేకుండానే అంతర్ముఖత్వాన్ని పొందుతుంది. అంత గొప్ప క్షేత్రం గోదావరి ఒడ్డునే వెలిసింది. జీవితంలో ఒక్కసారైనా మహాకాళేశ్వరం వెళ్ళకపోతే, మహాకాళేశ్వరంలో కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోకపోతే మనుష్య జన్మకి ఏదో కొంచెం కొరత ఏర్పడినట్టెనుసుమండి.